గ్రేడ్ 2 ఉద్యోగాలకి సంబంధించి 1100 వేకెన్సీస్ తో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూసేసి రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్. సో చాలా మంది చూస్తున్నారు వీడియోని, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కి కాదు, ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ కి కూడా మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో షేర్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క ఉద్యోగాలకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకి ECIL కార్పొరేషన్ కి సంబంధించి మన హైదరాబాద్ లోనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఉంది. ఇక్కడ మీకు జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తారు. టోటల్ గా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 1100 వేకెన్సీస్ కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఆల్రెడీ మనకి రీసెంట్లీ గానీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16th జనవరి వరకు కూడా ఈ రిక్రూట్మెంట్ కి మీరు ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్ కి సెలక్షన్ అయితే చేస్తారు. ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ లో మేము ఇంటిమేషన్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ లోనే క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది ECIL అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు, తెలంగాణ వాళ్ళు ఇలా అందరూ కూడా ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ పార్ట్ కూడా ఇదే వీడియోలో మీకు చెప్తున్నాను, వీడియో ఎండింగ్ లో. కాబట్టి మీరు లాస్ట్ వరకు చూడడానికి అయితే మాక్సిమం అయితే ట్రై చేయండి. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్ళకి, సో వాళ్ళకి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు జూనియర్ టెక్నీషియన్స్ అని చెప్పేసి గ్రేడ్ 2 ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 1100 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కి సంబంధించి 275, ఎలక్ట్రీషియన్ కి సంబంధించి 275, ఫిట్టర్ విభాగంలో 550, ఇలా మనకి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే మీకు సాలరీ వచ్చేసి మంత్లీ 22,528 రూపీస్ అనేది మీకు సాలరీ రూపంలో పే చేస్తాము అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్ లోనే క్లియర్ గా అయితే ఇచ్చారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 16th 2024 నాటికి మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెడికల్ ఇన్సూరెన్స్, కంపెనీ వాళ్ళే PF, TARDA అండ్ అలాగే పెయిడ్ లీవ్స్ ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క జూనియర్ టెక్నీషియన్స్ కి సంబంధించి గ్రేడ్ 2 ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్ని వేకెన్సీస్ కేటాయించారో కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి, టోటల్ గా మనకి 1100 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కి సంబంధించి 275 ఉన్నాయి. ఇందులో SC కేటగిరీలో 44, ST కేటగిరీలో 19, OBC 74, జనరల్ 110, EWS 28 అండ్ అలాగే ఎలక్ట్రీషియన్ కి సంబంధించి కూడా మనకి సేమ్ మనకి ఒకే విధంగా కేటాయించారు. ఫిట్టర్ విభాగానికి వచ్చేసి 550 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో SC కేటగిరీలో 88, ST 39, OBC 148, జనరల్ కేటగిరీ 220, EWS కి సంబంధించి 55, ఇలా మనకి వివిధ విభాగాల్లో ఇక వేకెన్సీస్ కి సంబంధించి ఏ క్యాస్ట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారు అంటే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఇక్కడ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. క్యాండిడేట్స్ విల్ బి provisionally shortlisted and called for the document verification based on the details furnished in the online application form. Process of shortlisting is as detailed below అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. ఈ యొక్క ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయరు, ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు. డైరెక్ట్ గా మీకు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకుని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకి డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్ కి
సెలక్షన్ చేస్తాము అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఫస్ట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ షాల్ బి షార్ట్ లిస్టెడ్ ట్రేడ్ వైజ్, కేటగిరీ వైజ్ యాజ్ పర్ ద డేటా ప్రొవైడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ అని చెప్పేసి ఇచ్చారు. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరైతే రిక్రూట్మెంట్ కి అప్లై చేస్తారో ట్రేడ్ల వారిగా, క్యాస్ట్ల వారిగా వాటికి సంబంధించి ఏదైతే మనకు అప్లికేషన్ ఫామ్స్ అనేవి స్టూడెంట్స్ సబ్మిషన్ చేస్తారో వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయినటువంటి 10th క్లాస్ తో పాటు ఐటీఐ క్వాలిఫికేషన్ లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకుని అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాము అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. 1:4 రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అయితే పిలవడం జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి ఆ వెయిటేజ్ అనేది ఎలా తీస్తారో కూడా ఇచ్చారు చూడండి. క్వాలిఫికేషన్ కి వచ్చేసేమో 60% ఆఫ్ అగ్రిగేట్ పర్సంటేజ్ ఇన్ ఐటీఐ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఐటీఐ కి సంబంధించి మినిమం 60% మార్కులను అయితే కన్సిడర్ చేస్తారు. రెలవెంట్ ఎక్స్పీరియన్స్, సో ఒకవేళ మీకు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ గనక ఉన్నట్లయితే 40 అని చెప్పేసి ఇచ్చారు చూడండి. సో ఇందులో వచ్చేసి ప్రతి 1 year కి ఇనీషియల్ గా 1 year ఉంటే దానికి 20 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. దాంతో పాటు అప్రెంటిస్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే 5 marks ఈచ్ ఫర్ అడిషనల్ 3 months అప్ టు 40 marks ఇంక్లూడింగ్ ఇనిషియల్ 1 అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఎవరైతే ఐటీఐ తో పాటు అప్రెంటిస్షిప్ చేస్తుంటారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో దాని తర్వాత డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది హైదరాబాద్ లో అయితే కండక్ట్ చేస్తారు. డైరెక్ట్ గా మీకు రిక్రూట్మెంట్ కి సంబంధించి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్ కి అయితే సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే 10th క్లాస్ తో పాటు ఐటీఐ పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ లేదంటే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ విభాగాల్లో ఐటీఐ పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా మీకు అట్లీస్ట్ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 1 year అప్రెంటిస్షిప్ కి సంబంధించి ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకుని. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, 10th క్లాస్ తో పాటు ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ కి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ పొంది ఉండండి. మీకు ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించినటువంటి సంస్థలలో, మనకి ప్రభుత్వ సంస్థలలో ఆపర్చునిటీ అనేవి వస్తాయని చెప్పేసి. సో మనకి ఇలా చాలా ఆపర్చునిటీ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకుని. ఇనిషియల్లీ మనకి దాదాపుగా 6 months పాటు కూడా కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని ఇంకా ఎక్స్టెండ్ అనేది చేస్తారు. సో మళ్ళీ మిమ్మల్ని తీసివేయడం అనేది ఉండదు. సో చాలా మంది ఇందులో వర్క్ అయితే చేస్తున్నారు. నేను ప్రీవియస్ గా చాలా సార్లు చెప్పడం అనేది జరిగింది. సో చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఈ యొక్క ECIL సంస్థలోనే జాబ్ అనేది చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్స్ అని మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్స్ అని మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.